శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై 21 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9989113230. చాలా నమ్మకమైన గురువుగారు అండి. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో మన గురువుగారి నెంబర్ 1 సృష్టించి చెప్పొచ్చు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా గొప్ప వ్యక్తిత్వం గలవారని చెప్పుకోవచ్చండి. అలాగే చాలా తెలివైన వారు, ఉదార స్వభావులు, చాలా స్వచ్ఛగా ఉంటారు. అలాగే వీళ్ళెత్తు చూడడానికి చాలా అందంగా కూడా ఉంటారు. వీళ్ళ పేరుని ఎంత జాతక ప్రకారం చూసినట్లయితే వీళ్ళ పేరులోని మోటాక్షరాన్ని బట్టి మన నక్షత్రాన్ని రాసిని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి పేరులోని మోటాక్షరానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరి పేర్లు అయితే మోటాక్షరము ఎస్ అని ఉంటుందో వారి గుణగణాలు, వారి స్వభావాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము. ముఖ్యంగా రేపటి రోజు వీరికి ఎలాంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి, వివిధ రంగాల్లో వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి ఒక్క అక్షరానికి కొంత ప్రాముఖ్యత అనేది ఉంటుందండి. అయితే ఆంగ్ల అక్షరమాల్లో ఏజేఓఎస్ ఈ 4 అక్షరాలకి బాగా శక్తివంతమైన అక్షరాలుగా పేరుంది. ఈ 4ంట్లో ఒకటి ఎస్ అక్షరం. న్యూమరాలజీ ప్రకారం ఎస్ అక్షరం కూడా చాలా శక్తివంతమైనటువంటి అక్షరం. ఎవరి పేర్లు అయితే మోటాక్షరం ఎస్ అని ఉంటుందో వారి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మంచి ప్రేమను కలిగి ఉంటారు. ప్రేమను చూపిస్తారు. తమ మాటలతో ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఎవరి పేరైతే ఎస్ అక్షరం పేరు మొదలవుతుందో వారికి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయండి. అంతేకాకుండా ఎంచుకున్నది ఏ రంగమైనా సరే జీవితంలో ఉన్నతగా స్థిరపడే కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ అక్షరములో అత్యంత విశ్వాసంగా కూడా ఉంటారండి. విశ్వసనీయతకు పెట్టింది పేరు అని చెప్పొచ్చు. ప్రేమని బాహటాగా వ్యక్తం చేయడానికి వీరు పెద్దగా ఇష్టపడరు. అలా అని వీరు ప్రేమను భారీ బహుమతుల ద్వారా కాకుండా చిన్న చిన్న మాటలతో వ్యక్తపరచడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరికి దయాగుణం కూడా చాలా ఎక్కువే అండి. ఇక న్యూమరాలజీ ప్రకారము వీరికి సంబంధించినటువంటి అంకె 1 కాబట్టి ప్రతి దాంట్లో కూడా వీళ్ళు నెంబర్ 1గా ఉండటానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. దేని గురించి అయినా సరే ప్రేమ, దయ ప్రతి ఒక్కటి వారికి ఎక్కువ అని చెప్పాలి. అలాగే కోపం కూడా ఎక్కువే ఉంటుంది. అయితే వీరి కోపానికి కారణం ఉంటుందండి. ఎంత వేగంగా కోపం వస్తుందో అంతే వేగంగా తగ్గిపోతుంది. క్షమాగుణం ఎక్కువ. ఎస్ అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు ఏ రంగంలో అయినా రాణిస్తారండి. వారు సహజంగానే కష్టపడి పనిచేసేవారు. సృజనాత్మకత, ఉద్యోగాలు, కళారంగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారు తమ పను తాము వ్యక్తపరుచుకునే సహజ సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. కాబట్టి కళలో చాలా అనుకూలమైన రంగం ఉంటుందండి. అంతేకాదండి వారు ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించుకుంటారు. తమ లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగడం జరుగుతుంది. వీరికి త్వరగా కోపం కూడా వస్తూ ఉంటుంది. అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. ఎదుటివారు వీరితో వాదించినా కూడా, ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. వారితో వాదనకు దిగుతూ ఉంటారు. ఒక రకంగా ఈ ఎస్తో మొదలయ్యే వారు ఎదుటివారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామని ఆలోచించే స్థితికి తీసుకువస్తారు. వారితో కనుక గొడవ పడితే అలాగే ఎస్ అక్షరం వాళ్ళు బోలాతనం అంటే ఉన్నట్లుగా చెప్పేటువంటి విధానం వల్ల కోపిష్లా కనబడుతూ ఉంటారు. ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలని చూస్తారు. దాన్ని సాగదీయటం వీరికి అసలు ఇష్టం ఉండదు. ఒకే విషయం గురించి 100 సార్లు మాట్లాడుకోవడము, ఆలోచించడం లాంటివి చేయరు. అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు. వెంటనే తేల్చేసుకుంటారు. అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు. ఏంటంటే ఎస్ అక్షరంతో పేరు మొదలైన వాళ్ళకి కోపం ఎక్కువసేపు ఉండదు. అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు, వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఒకవేళ ఎవరైనా వీళ్ళని ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు. అలాగే సహించరు కూడా. ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగదింపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు.
ఏ విషయానైనా సీక్రెట్గా ఉంచడం అనేది వీరికి అలవాటు. వీరికి ఎవరైనా ఇబ్బందులు ఉన్నారని తెలిస్తే వారి శత్రువైనా సరే ఎంత దూరమైనా వారి కోసం వెళ్తారు. ఏమైనా చేసి వారి కష్టాన్ని పోగొట్టడానికి వీరి వంతు ప్రయత్నం అయితే చేస్తారు. ఇతరులకు సహాయం చేయడానికి, ముఖ్యంగా తెలిసిన వారు ఆపదలో ఉన్నారని తెలిస్తే మాత్రము సహాయం చేయడానికి ఏమాత్రం కూడా వెనుకడుగు వేరు. వారిని ఆదుకుంటారు. ఇక నమ్మకంగా ఉంటారు. చాలా నిజాయితీగా నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి ఎప్పుడైనా కోపం వస్తే మాత్రము చాలా ప్రమాదకంగా మారిపోతూ ఉంటారు. దీనివల్ల వీటిని అర్థం చేసుకోవడం కొన్ని సందర్భాల్లో చాలా కష్టంగా, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. వీరి భావాల్ని, మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఎవరితోనూ పంచుకోవడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. దీనివల్ల వీరిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని భావిస్తూ ఉంటారు. ఏ విషయం చెప్పరు, కానీ బోలెడంత ప్రేమని, కరుణను చూపిస్తూ ఉంటారు. నిజాయితీగా ఉంటారు. నమ్మకంగా ఉంటారు. ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారి బ్రెయిన్ వాళ్ళు కాళ్ళు, ముక్కు, చెవులు అన్నింటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులు అంచనా వేయడం జరుగుతుందన్నమాట. వీరు ఒకే చోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు. కారణము వీరు అంతర్ముఖులు. ఈ ఎస్ అక్షరం గలవారు వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ, ఎవరితోనూ పంచుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు. కాకపోతే ఆపదలో ఉన్న వారికి మాత్రము ఏమీ ఆలోచించకుండా సహాయం అయితే చేసేస్తూ ఉంటారు. వీరి మనసు ప్రకారము మీరు చెడ్డవారైతే కాదు, కానీ వీరి స్పీడు, మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారుగా చేయడం జరుగుతుందన్నమాట. వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మాత్రము ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు. వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారండి. జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. తమ యొక్క భావాలను ఎప్పుడు కూడా ఎదుటివారికి వ్యక్తపరచరు. అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునే వారే ఎక్కువ. వీరి మనసు చాలా స్వచ్ఛగా, నిజాయితీగా ఉండటమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికి తెలియనివ్వరని చెప్పుకోవాలి. అలాగే వీరు ఎప్పుడు కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు. ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా నాలెడ్జ్ని వెంటనే సంపాదిస్తారు. నాలెడ్జ్ గురించి తెలుసుకోవడంలో వీరు ముందుంటారు. ఎప్పుడూ కూడా కొత్త విషయాలను, కొత్త నాలెడ్జ్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారన్నమాట. చాలా చాలా తెలివైన వారిగా సమస్యల్ని పరిష్కరించడంలో ముందు ఉండేవారిలాగా ఉంటూ ఉంటారు. వీరికి కావాల్సిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు బాగా ఎలా జరిగించుకోవాలో వీరికి బాగా తెలుసు. అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే కనుక చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు పంచాలనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటారు. శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అలాగే వీరు పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్టజీవుకుంటమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారనమాట. అంతేకాకుండా విపరీతమైన శ్రద్ధతో వారు చేసినటువంటి శ్రమనే నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధించడము వీరి ప్రత్యేకత. తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. వీరు న్యాయకత లక్షణాలు కలిగి ఉంటారు. ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి వీరు ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటారు. వీరు ముందంజకు వెళ్ళటం కోసము ఎంత శ్రమించడానికైనా అస్సలు ఆలోచించరు. కానీ ఒక్కోసారి వీరికి ఎవరి మీదైనా విరక్తి వచ్చిందంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వారిని లెక్క చేయరు. అలాంటి వారిని వీరి జీవితంలో నుంచి తీసేస్తానని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి వ్యక్తిత్వం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లోపల బయట అందంగా ఉంటారు. మంచి చెడు రెండు సమయాల్లో ఇతరుల కోసమే పరితపిస్తూ ఉంటారనమాట. అందువల్ల చాలా ఆసక్తికరంగా కనిపిస్తూ ఉంటారు. డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కూడా చివరికి విజయవంతమైన వ్యాపారస్తులుగా, మంచి రాజకీయ నాయకుడుగా, నటుడిగా స్థిరపడుతూ ఉంటారు. నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు. వీరికి జీవితంలో ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి. అయినప్పుడు కూడా సంబంధ బాంధవ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగతమైన, వృత్తిపరమైన ఎలాంటి సంబంధమైనా సరే వీరు నమ్మకమైన భాగస్వామి ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారండి. అలాగే వీరు మిగతా వారితో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. వీరు ఎవరితోనూ వీరిని పోల్చుకోరు. వారికి తగ్గట్టుగా జీవిస్తూ ఉంటారు. వారికి నచ్చిందే చేస్తూ ఉంటారు. వీరు ఎవరికి తొందరగా అర్థం కానట్టుగా కనిపిస్తూ ఉంటారు. ఒక్కోసారి కనుక వీరు ఎవరినైనా నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని వదులుకోరు, ఆ మనిషిని వదులుకోరు. అలాగే వీరిని దెబ్బ కొట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి చుట్టుపక్కల వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎస్ఎస్తో పేరు మొదలయ్యే వాళ్ళు ఎవరితో ఉంటారో వారి ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారండి. మరియు మొండిగా కూడా ఉంటారు. వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎస్ అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతుందో వారి కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు. వారి బాధ్యతలు నెరవేర్చడంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేరు. అలాగే ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారు తప్ప ఇతరుల జీవితాలను అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరు.
ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగిన వారుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు పక్క వాళ్ళని ప్రేమిస్తే మాత్రము ఆ ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా చాలా మొండిగా మూర్ఖంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. చాలా దృఢమైన దేహం కలిగిన వారు కూడా అందం కలిగిన వారుగా కూడా చెప్పుకోవచ్చు. వీరేం సరే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీలు తమ భర్తలను అతిగా ప్రేమిస్తారు. అదే సమయంలో ఆ మహిళలకు అత్తగారి పట్ల చాలా గౌరవం ఉంటుంది. సాధారణంగా వారు ఉన్న చోట సంతోషకరమైన వాతావరణం నెలకొంటూ ఉంటుంది. మీది ఎస్ అక్షరం అయితే కనుక మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీరు మాకు ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బదులు లైక్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి తెలుసాగా అండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.